ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని సాధారణంగా మగపిల్లవాళ్ళకి ఏదైతే ఉపనయనం చేసిన సందర్భంలో పంతులు గారు తండ్రి చేత చెవిలో చెప్పించేటటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని నిరంతరం పఠించేవాళ్ళుంటారు. గుడికి వెళ్ళినప్పుడు పఠించేవాళ్ళుంటారు. ఆహ్, నిబద్ధతతో పఠించేవాళ్ళుంటారు. గాయత్రి మంత్ర జపం అన్నటువంటి దానివల్ల నష్టం ఎవరికీ లేదు. లాభమే ఉంటుంది. శక్తినిస్తుంది. మానసిక ప్రశాంతతనిస్తుంది. అలాగే దుష్ట శక్తుల నుంచి దూరం చేస్తుంది అన్నటువంటి నమ్మకము ఉంది. గాయత్రి మంత్ర పఠనం అన్నటువంటిది చేసేవాళ్ళున్నారు. చెయ్యని వాళ్ళు ఉన్నారు. అది పక్కన పెడితే మనం జంధ్యం మార్చుకునే ప్రతిసారి కూడా గాయత్రి మంత్రం చెప్పమంటారు. అది ఒక ప్రొసీజర్ నడుస్తా ఉంది. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని పాఠశాలలో విద్యా సంస్థలో గాయత్రి మంత్రం ప్రాక్టీస్ చేయించడం వన్ ఆఫ్ ద అంశం కిందన పెట్టబడింది. అక్కడ పాఠ్యాంశాలలో అంటే వాళ్ళ కరికులం యాక్టివిటీలో. దాన్ని సవాల్ చేస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్‌లో ఇది అన్ని సామాజిక వర్గాలు తప్పనిసరి పాటించాలని చెప్పలేదు. ఎవరు అంగీకరిస్తారో వాళ్ళకి నేర్పడం అన్నారు. దీనివల్ల సమాజానికి ఏమీ నష్టం లేదు కదా! అంటూ ఆ పిటిషన్‌ని కొట్టివేసింది న్యాయస్థానం.